అన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాల గురించి విశేషాలు వింటారు. ప్లాస్టిక్ కవర్లు మనిషికి మట్టికి మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నాయి. వాన నీరు భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎంత విస్తారంగా వానలు పడినా నీటికి కటకటే. పాలిథిన్ కణాలు మట్టిలోని సత్తువనంతా మింగేస్తున్నాయి. బంగారం పండే పొలమైనా ఆ దెబ్బకి ఎడారిలా మారిపోవలసిందే. పచ్చగడ్డి కూడా మొలవదు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన ఈ పాలిథిన్ చెత్తను తరలించే ఓపిక లేక, తరలించడానికి వాహనాలు సరిపోక చాలా ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బంది కాల్చిపడేస్తున్నారు. కొండంత చెత్తకు చిన్న అగ్గిపుల్ల పరిష్కారం. ఆ మంటల్లోంచి కొన్ని రకాల విషవాయువులు పుట్టుకొచ్చి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పాలిథిన్ కొన్నేళ్ల తరువాత ముక్కలు ముక్కలైపోయి ప్లాస్టిక్ ధూళి ఏర్పడుతోంది. అది గాల్లో కలిసిపోయి మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు ఇంకా అనేక రోగాలకు కారణమవుతున్నాయి. చెత్త కుండీల్లో, మురుగు కాలువల్లో, ఆట మైదానాల్లో, ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే. నగరాల్లో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. మురుగు కాలువల్లో పేరుకుపోయిన పాలిథిన్ వ్యర్థాలు డ్రైనేజ్ ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. దీంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా పారిశుధ్య సమస్య అనేది ఏర్పడుతోంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి చెత్తని ఈ పాలిథిన్ కవర్లలో వేసి బయటపడేస్తూ ఉంటారు. మూగజీవాలైనటువంటి ఆవులు, గేదెలు తమ ఆహార అన్వేషణలో అనుకోకుండా ఈ పాలిథిన్ కవర్లను తినడం జరుగుతోంది. అవి వాటి కడుపులో జీర్ణం కాక అక్కడే ఉండిపోయి ఆ మూగజీవాల మరణానికి కారణం అవుతున్నాయి. చనిపోయిన ఈ ఆవులు, గేదెల కడుపులను కోసి చూడగా కొన్ని వందల ప్లాస్టిక్ కవర్లు బయటకు వచ్చాయి. ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. వాటి వల్ల ఎంత వినాశనం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇన్ని రకాల దుష్ప్రభావాలు కల పాలిథిన్ వాడకాన్ని నియంత్రించడం అనేది మన చేతుల్లోనే ఉంది. ముందుగా మనమే ఒక అడుగు ముందుకు వేసి దీనిపై యుద్ధం చేద్దాం. మాకు పాలిథిన్ కవర్లలో సరుకులు వద్దు అని మొహమాటం లేకుండా చెప్పేద్దాం. లేదంటే దర్జాగా మనమే ఒక కాటన్ సంచి లేదంటే వెదురుబుట్ట తీసుకుని వెళ్లి సరుకులు తీసుకొచ్చుకుందాం. ఈ పాలిథిన్ కవర్లు రాకుండా ఎవరో వచ్చి నియంత్రిస్తారని అనుకోకుండా మనలోనే చైతన్యం రావాలి. నో పాలిథిన్ హౌస్ అనే నినాదాన్ని చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టాలి. అందరి సహకారంతో ముందు ఇంట్లో ఆ పని చేద్దాం. అందరినీ చైతన్యపరుచుదాం. మీరింతవరకు ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాల గురించి విశేషాలు విన్నారు.